నమస్కారం, జీనీస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నగరాన్ని సమస్యలు లేని సుందర శ్రీకాకుళంగా రూపుదిద్దేందుకు అధికారులు సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, ట్రాఫిక్ సమస్యలు, రహదారుల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన డైక్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి రీఎస్టిమేట్లు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి నగరాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే తనకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ గంగాధర్, వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో పలు అంశాలు చర్చ జరిగింది. ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్ గారు, ఎంఓ గారు శ్రీ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇతరుల అధికారులు, మున్సిపల్ నగర కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు రివ్యూ జరిగింది. దీనిపైన అలాగే మెప్మా పీడీ గారు, కిరణ్ గారు అందరూ హాజరయ్యారు. టిడ్కో ఇల్లు పైన, అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం పైన, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కనుక దానిపైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. రేపటి నుండి 1 వీక్ పెద్ద ఎత్తున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టి నగరం మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలుపెట్టి, అలాగే ప్రధాన ఎక్కడైతే ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయో నగరం కార్పొరేషన్ అన్ని దగ్గరలో కూడా అవి కూడా శుద్ధి చేస్తూ, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పైన కానీ, మెర్జింగ్ 7 పంచాయతీస్ మెర్జింగ్ ఇష్యూస్లో కానీ, ఎనీ లీగల్ ఇష్యూస్లో కానీ, అలాగే ఏవైతే పెండింగ్ పనులు కాంట్రాక్టులు అవార్డు అయ్యి కూడా పనులు అవ్వలేదు దానిపైన, అలాగే రేపు అతి త్వరలో స్టార్ట్ అవబోయే అన్నా క్యాంటీన్ల పైన, అన్నింటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. చాలా వరకు కొన్ని ఇష్యూస్ మీద ఇంకా స్పష్టత రాలేదు. వీటన్నింటిపైన మళ్ళీ త్వరలో ఇంకొక 1 వీక్లో మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్లో కేంద్ర మంత్రివర్యులు, స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే జిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా హాజరవబోతున్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎన్నికలు అవ్వలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ అలాగ పడిపోయి ఉన్నాయి. ఓ పక్క ట్రాఫిక్ సమస్య, ఓ పక్క త్రాగునీటి సమస్య, ఓ పక్క మురుగునీటి సమస్య, ఇంకో పక్క స్టేడియం అలాగే ఉండిపోయింది. అలాగే పాలకొండ రోడ్డు కూడా వైడనింగ్ అవ్వకుండా అది కూడా అక్కడ ఉండిపోయిన పరిస్థితి, రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేసి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, చెట్లుంటేనే మనుషులు బ్రతకగలుగుతారని, ప్రకృతిని కాపాడేది వృక్షాలేనని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రత్నాల వెంకటవరప్రసాద్ అన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరాప్రసాద్, గజల్స్ గాయకులు డాక్టర్ మంతెన వాసుదేవాచారి పుట్టినరోజు వేడుకల్ని సహచర నడక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో హరితవనాల పెంపకానికి వివిధ అనుబంధ శాఖల సహకారాన్ని తీసుకొని చర్యలు చేపట్టామన్నారు. క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇందిరాప్రసాద్, వాసుదేవాచారి సేవల్ని పలువురు వక్తలు కొనియాడారు. వారంతా కొన్ని మొక్కల్ని నాటారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పీజీ గుప్తా, రావాడ కైలాసరావు, బివి రవిశంకర్, బివి దేవిప్రసాద్, బొడ్డేపల్లి ప్రసాదరావు, సింహాద్రి వేణుగోపాల్, గంజి అజ్రా, బరాటం శ్రీనివాస్, రాంబాయి, స్రవంతి, వాసంతి, గేదెల లక్ష్మి, గొర్లె వాసుదేవరావు, ఎస్ సంజీవరావు, మలిపెద్ది మల్లిబాబు, గోలి ఉమామహేశ్వరరావు, సంతోష్, గురు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఇన్ని అవార్డులు రావటానికైనా, ఈ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటానికైనా ఇగో నా ప్రక్కన ఉన్నటువంటి మా గురువు గారు ఇంద్రప్రసాద్ గారి ఆశీస్సులు, వారి శిక్షణలో క్రమశిక్షణతో పెరిగి ఈ స్థాయికి రావటం అన్నటువంటిది చాలా ఆనందం. వ్యాయామ విద్యకు నేను సేవలు చేయటం కూడా నా పూర్వజన్మ సుకృతం. గిరిజన విద్యార్థులకు గత 33 సంవత్సరాలుగా ఈ వ్యాయామ విద్యా బోధనతో నా జన్మ చరితార్థం చేసుకుంటున్నాను. ఇంతమంది ఆత్మీయుల అభిమానాన్ని పొందగలిగాను. మీ అందరి ఆశీస్సులు నా జీవితానికి ఎంతో ఉన్నతంగా మలుస్తాయని భావిస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ప్రాణదాతలుగా నిలిచిన రక్తదాతలకు శతకోటి వందనాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. బుధవారం స్థానిక ఎస్బీఐ స్టాఫ్ కాలనీ శ్రీ సత్యసాయి భజన మందిర ప్రాంగణంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సారవకోట సచివాలయ పరిధిలో వెటర్నరీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ సాహు తన మాతృమూర్తి జిల్లా మాజీ మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి సాహు 5వ వర్ధంతిన ఇటువంటి మహోత్తర కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని రవికుమార్ సాహుని ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి 100 మందిలో 90 మంది రక్తదాతలుగా నిలవాలని, అప్పుడే రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెంటర్ నటుకుల మోహన్ మాట్లాడుతూ సెక్రటరీ డాక్టర్ సింధూర, ట్రెజరర్ జోగి, భారతి, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ల సహకారంతో నిర్విరామ సేవలు కొనసాగుతాయన్నారు. రవికుమార్ సాహు నిరంతరం రక్తదానంపై అవగాహన కల్పిస్తూ రక్తదాతలుగా మార్చడంలో తనదైన ముద్ర వేసి రక్తదాన శిబిరాలను నిర్వహించడం హర్షణీయమన్నారు. వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 30 మంది దాకా రక్తదానం చేశారు. ఇంకా దాదాపు 40 మంది దాకా వేచి ఉన్నారు. ఈ రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. తరచూ మనం ఈ మధ్యన చూస్తూ ఉంటాం, చిన్న చిన్న యాక్సిడెంట్లకు కూడాను ఈ మధ్య రక్తం కావాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరుగుతుంది. ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎస్ఎస్ఆర్ ఫౌండర్ డాక్టర్ సోరా శ్రీనివాసరావు అన్నారు. క్రమశిక్షణతో చదివితే లక్ష్యాలు చేరుకోవడం చాలా సులువని అన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీలోనే మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం 4 విద్యార్థినులకు ఫ్యాన్లు అందించారు. ఈ సందర్భంగా సోరా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మీరంతా భారతదేశ వనితలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. మీరంతా ఎంత క్రమశిక్షణగా ఉన్న తీరును చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. పరీక్షలు పెద్ద సమస్యే కాదని, ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చదువుల్లో భవిష్యత్తులో రాణించాలంటే సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుష్పగుచ్చం అందించి దుస్సాలువతో సత్కరించారు. ఫ్యాన్లు వితరణ చేసినందుకు హాస్టల్ వార్డెన్ లలిత, విద్యార్థినులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో అత్యధిక శాతం ఉన్న కళింగ కోమటి సామాజిక వర్గం అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిన గోవిందరాజులు హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా శ్రీకాకుళం నగరానికి బుధవారం వచ్చిన సందర్భంగా కళింగ వైశ్య భవనంలో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటిత కళింగ కోమటి సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించి ఓబీసీ సాధనలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాజిక భవనంనకు స్థలాన్ని మంజూరు కోసం ప్రభుత్వానికి టీటీడీకు దరఖాస్తు చేస్తామని అన్నారు. నేను జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అందువలన కష్టసుఖాలు తెలిసిన వాడిగా, ప్రత్యక్ష రాజకీయాల నుండి వచ్చిన వాడిగా కులాన్ని సమైక్యంగా ముందుకు నడిపిస్తానని, భగవంతుడి దయ వల్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుల సహకారాన్ని, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకొని కూటమి పార్టీల అండదండలతో ఓబీసీ సాధనకు శక్తివంచనలు లేకుండా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుల పెద్దలు స్వర్గీయ వైశ్యరాజు అప్పలరాజు, అందవరపు వరాహ నరసింహం విగ్రహాలకు పూలమాలలు వేసి
నూతన అధ్యక్షులు నాయకులు నివాళులర్పించారు. కళింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవనానికి మొట్టమొదట ఈ పట్టణానికి వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నన్ను స్వాగతం పలికినటువంటి నగర కళింగ కోమటి సంఘం, ఈ టౌన్లో ఉన్నటువంటి ఇతర సంఘాల వారు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఏకగ్రీవంగా ఇది రాజ్యాధికారము కాదు, ఇది సంఘ సేవ. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కళింగ కోమటులందరూ కూడాను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారంటే నాపై అంత బాధ్యతను ఉంచారని నేను భావిస్తున్నాను. ఈ బాధ్యతని నిర్వర్తించాలంటే ఇది నేను ఒక్కడనే సాధ్యం చేయగలనని చెప్పేసి అంత చేయగలనన్నటువంటి బాధ్యత, చేయగలనన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో నన్ను ఇచ్చారు. కానీ ఇది నేను ఒక్కడనే చేయాలంటే సాధ్యపడదు. దీనికి సమాజం అంతా కూడా, ఈ కోమట సమాజం అంతా కూడా, నాయకులందరూ కూడాను, సంఘాలన్నీ కూడా నన్ను రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నన్ను మద్దతిస్తూ ముందుకు నడిపిస్తేనే మనం ఏదైతే సాధించాలనుకున్న అంశాలు ఉన్నాయో అవన్నీ కూడాను సాధించడానికి కృషి చేయడం జరుగుతుంది తప్ప సాధించేస్తాము అన్నటువంటి గర్వం పడడం తప్పుగా భావించే వ్యక్తిని. ఈ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా అవన్నీ సాధించడానికి ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 5 విషయాల మీదను కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ పదవి బాధ్యతల్ని చేపట్టాను. గతంలో బీసీ చేసాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు. ఇప్పుడు మరలా ఓబీసీ సాధించుతామన్నటువంటి ఆశయంతో ఈ పదవిని టేకప్ చేయడం జరిగింది. ఓబీసీని సాధించడానికి మన సెంట్రల్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఈ జిల్లాలో ఉండేటటువంటి, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మనల్ని అనౌన్స్మెంట్ చేసి మన ఎన్నికల ముందు ఓబీసీ కోసం మీకు సహకరిస్తామని చెప్పడం, అదృష్టవశాత్తు ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, స్టేట్లో తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, ఇది సాధిస్తామన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాతపట్నం మండలం బైదరాపురం పీహెచ్సిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తరచూ ఫిర్యాదులు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ, ఐపీ మందులు, ఇంజెక్షన్లు, రికార్డులు తనిఖీ చేసి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గిరిజనులు అధికంగా ఉండే ఏరియా కావడం, పైగా ఖరీఫ్ సీజన్ అవడంతో పాము, కుక్క కాట్లు అధికంగా ఉండడం మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై డిఎం అండ్ హెచ్ఓ గారితో ఫోన్లో మాట్లాడుతూ శాఖపరమైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు. డాగ్ వ్యాక్సిన్ వచ్చే, డిఎంఎల్ వచ్చే, హెచ్డిఎం వచ్చే, బర్నింగ్ సిస్టమ్స్ అయితే శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని హరితవనంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఒక పండుగలా జరిగింది. ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగైన మానసిక ఆరోగ్య సమాజం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టెక్కలి సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏవి నాగేంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో రానున్న వర్షాకాలం నేపథ్యంలో మొక్కల పెంపకం విస్తృతం చేయాలన్నారు. న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ బెండి సాయిరాం మాట్లాడుతూ మెరుగైన మానసిక ఆరోగ్యానికి మొక్కలు నాటడం, పెంచడం ఎంతో అవసరమన్నారు. మొక్కలతో స్నేహం ఉత్తమం అన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ మరియు ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రాజశేఖర్ పొన్నాడ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతం చేయడంతో పాటు ఆర్ఎస్
ఆర్ఎస్పి ఫౌండేషన్ ద్వారా జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సి ఉందన్నారు. కనిపిస్తుందని చెప్పేసి ఒక పరిశోధనలో మనకి కనబడింది. సో అందుకే ఈరోజు మన రాజశేఖర్ గారు ఏదైతే చెప్పారు మంచి కార్యక్రమం, ఇలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడు మార్గదర్శకులుగా కనిపిస్తుంటారు. వీళ్ళు మనం డెఫినెట్గా పాటించాలి. వాళ్ళు చెప్పిన మాటలు వింటూ మీరు సంకల్పించుకోండి. మీరు కూడా కొంత వయసు వస్తుంది, మనం చెట్లు నాటాలి, మనందరూ కాపాడాలి అనే ఒక బాధ్యతగా మీరు ఫీల్ అయితే ఆరోగ్యంగా ఉంటారు, కోపాలకు దూరం అవుతుంటారు, నిరాశ నిస్పృహకు దూరం అవుతారు. భావోద్వేగానికి కొన్ని ఏవో ఇంట్లో తల్లిదండ్రులు నాకు సెల్ ఫోన్ కొనుగోలంటే కొన్ని ఒక భావోద్వేగం గురైపోయి ఆత్మహత్యలు కూడా ప్రారంభంలోకి వెళ్ళిపోతుంది. ప్లీజ్ రస్లింగ్ అవన్నీ మీరు ఎంజాయ్ చేయండి. మోర్ దెన్ ఎంజాయింగ్ యూర్ ఫోన్. అది ఎంతైనా తర్వాత మీరు పెద్దగా అవుతున్న కొద్దీ మీకే అర్థమవుతుంది ఫోన్ మనం ఎంత ఎక్కువ వాడతాము. సో అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. బికాజ్ ఐఎమ్ నెఫ్రాలజిస్ట్, నేను చెప్తున్నాను మీ అందరికీ. సో డ్రింక్ అట్లీస్ట్ 8 glasses ఆఫ్ వాటర్ పర్ డే. అర్థమవుతుందా? మీరు ఏదో చిన్న బాటిల్ తెచ్చుకొని అది సరిపోతుంది అనుకోకండి. ఇవాళ చూడండి మీరు ఎంత ఎండ్లో ఉన్నారు. యూ షుడ్ డ్రింక్ ఆల్మోస్ట్ 3 times వాట్ యూ నార్మలీ డ్రింక్. సో డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, ఈట్ హెల్దీ ఫుడ్. మీ ఎగ్జాక్ట్ కాలేజ్ బయట చూస్తే ఈవినింగ్ 5 o'clock తర్వాత చాలా మంది హాకర్స్ ఉంటారు సెల్లింగ్ వెరీ బ్యాడ్ జంక్ ఫుడ్. ప్లీజ్ అవాయిడ్ ఆల్ ఆఫ్ ఇట్. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క కలిగి ఉండాలి. ఈ రోజు నుంచే మీరు సెల్ ఫోన్ ఉంది, ఆధార్ కార్డు నెంబర్ ఉంది, మరి మనకు మొక్క ఒకటి లేదు. ఒక మొక్క పెంచండి. ఈ రోజు నుంచి ఇంటి దగ్గర ఒక మొక్క పెంచండి. దానికి ఏదో మీ నిక్ నేమ్ పెట్టుకోండి. తర్వాత దానికి ఒక ఫోన్ నెంబర్ పెట్టుకోండి. ఫోన్ ఎంత లైక్ చేస్తున్నావో మనం అలాగే మొక్కలు కూడా అంత లైక్ చేయాలి. చూసారా వాతావరణం ఎలా ఉందో? వర్షాల కాలంలో వర్షాలు పడాలి, వర్షాలు పడాలి. ఎండాకాలంలో ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనం ఈ కాలేజీలోనే కాదు, మన ఇంటి దగ్గర కూడా ఒక మొక్క అది అలా మీతో పాటు పెరిగి పెద్దది అవుతుంది. చక్కగా పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితే మన ముందు తరాలకి మనం మంచి భవిష్యత్తును అందజేయగలం. ఏదో 4 మొక్కలు నాటడమో లేకపోతే 4 మార్కులు తెచ్చుకోవడమో కాదు, కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో ప్రతిభా అవార్డు, గవర్నమెంట్ ప్రతిభా అవార్డు ఈ కాలేజ్ నుంచే మా వైపు ఆ అవార్డు తీసుకున్నారు. అంటే మనం ఇక్కడే ఉండిపోయాం, ఈ 4 గోడల మధ్య మన జీవితం ఉండిపోయింది. అలా కాదు, మనం ఎక్కడున్నా సరే. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది తీరంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస బహుళపక్ష ద్వాదశిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రోచ్చరణల మధ్య అయ్యప్ప స్వామివారికి పాలాభిషేకం జరిగింది. అనంతరం పూలతో అందంగా తయారు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక్కడ ఆలయంలో కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చి అయ్యప్ప మాలధారణ ధరిస్తుంటారు. ఈ ఆలయంలో ఉపాలయంగా లక్ష్మీదేవి కొలువై ఉంటారు. స్వామి ఈ దేవస్థానంలో నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. ధర్మస్వరూప శబరేశ్వర ధర్మశాస్తా బ్రహ్మాండనాథ పరమేశ్వర దివ్యసూనో విష్ణు ప్రభావ బలవీర్య విశుద్ధి దీప్త ప్రాతస్మరామి శబరీశ్వర దివ్య తేజం. స్వామియే శరణమయ్యప్ప. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి అయ్యప్ప స్వామివారు శైవం హే వైష్ణవమివం ప్రవదంతి సంతః శివ తేజస్సు విష్ణు తేజస్సు ఐక్యమై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి అయ్యప్ప స్వామివారు వారిని మండలకాల దీక్షలతోటి అలాగే ఇరుముడి వైభవంతో భక్తులందరూ కొలుస్తూ వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. శ్రీకాకుళం అయ్యప్ప స్వామి దేవాలయం బలగ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు గారు, కార్యదర్శి దానేటి రాజారావు గారు, అలాగే తదితర కమిటీ సభ్యుల పర్యవేక్షణలోని శ్రీకాకుళం ఆలయ ప్రతిష్ఠ దగ్గర నుండి నేటి వరకు సుమారు 1997 మే 9వ తారీఖు ప్రతిష్ఠ జరిగి నేటి వరకు కూడా
ప్రధానర్చకులుగా స్వామి పాదసేవకుడుగా బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మ మా కుమారులు తోటి అర్చకులతోటి స్వామివారి విశేష కైంకర్యాలన్నీ కూడా విషు, ఓణం, మండల పూజలు, ఉత్తరా నక్షత్ర పూజలు, అలాగే సంక్రమణం నాడు విశేష తిరువీధి, బాణాసంచ, అఖండ కర్పూర ఆరాధన అనేటువంటి కైంకర్యాలతోటి స్వామి నక్షత్రం ఉత్తరం నుండి ఉత్తరాషాఢ వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలుగా, ఆరాటి ఉత్సవాలుగా పిలువబడుతున్నటువంటి ఆ బ్రహ్మోత్సవాలు 10 రోజులు స్వామివారికి ఉషకాలానికి మూల విరాట్ అభిషేకం, నవవిధ అష్టద్రవ్యాభిషేకములతో ఘనంగా జరిపిస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్నటువంటి కొంగు బంగారమైనటువంటి కలియుగ ప్రత్యక్షంగా అయ్యప్ప స్వామి వారు సేవా కైంకర్యాలు విశేషంగా జరుగుతూ ఉన్నవి. మన దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, అలాగే ఈశ్వరుడు ఉమామహేశ్వరుడు శివరాత్రి ఉత్సవాలు, అలాగే వెంకటేశ్వరుడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. వారికి కూడా ప్రతి మంగళవారం, అలాగే ఆడి కృత్తికా నక్షత్ర అర్చనలు, మరియు అలాగే ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి విశేషార్చనలు, అలాగే నవగ్రహాలు శనిత్రయోదశి పర్వదినాన్ని తైలాభిషేకాలు, అలాగే సాక్షాత్ అమ్మవారు మహాలక్ష్మి మహాదుర్గ స్వరూపిణి అమ్మవారుగా, అమ్మవారు మాలికావృతమ్మగా పిలువబడుచు మహాలక్ష్మి శ్రీ సూక్త విధానంతో శ్రీచక్రార్చన, శ్రావణమాస 4 వారాలు కుంకుమార్చనలు, సామూహిక కుంకుమార్చనలు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు పట్టణ మహిళామ తల్లులందరి చేత కూడా కుంకుమార్చనలు విశేషంగా జరుగుతుంది. ఇలాంటి వైభవ కార్యక్రమాల్లో స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ధ్వజస్తంభ పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా భక్తుల నుండి విశేషంగా సేవలు కోరుతున్నాము. ధనవస్తు సహాయ సహకారాలు అందించి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం నేటికి 30 సంవత్సరాలు బట్టి సేవలు అందిస్తున్న ధ్వజం పునరుద్ధరణకై ఈ త్వరలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనకై భక్తులచే ధనవస్తు సహాయ సహకారాలు కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీమతి రాజేశ్వరి దేవి గారు ₹1,00,000 కూడా ఆ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకై భక్తిగా సమర్పించబోతున్నారు. అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో ఎంతోమంది భక్తులు విరాళాలు ఇచ్చి ఆ విరాళాలతోటి త్వరలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కేరళ స్థపతుల చేత, ఆ కేరళ తంత్రి గారి చేత, వారి చేతుల మీదుగా త్వరలో పునరుద్ధరణ కార్యక్రమం కూడా జరిపించబోతున్నాం. ఇలాంటి కార్యక్రమానికి భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిత్యం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్న అయ్యప్ప స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. భక్తులందరికీ, మీడియా వారికి, భక్తులకి అయ్యప్ప స్వామి ఆశీర్వచనం కలుగ్గాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహిశ్చా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం మహత్. స్వామియే శరణమయ్యప్ప. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.